ప్రభువు మనలను ఈ శిలువ ధ్యాన గుడారములో 32వ దినములో ఆయన మనలను కాచి కాపాడి 33వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే రాత్రి కాల సమయమందు ప్రభువు సన్నిధిలో ఆయన శిలువను ధ్యానము చేయడానికై ఉదయకాలమంతయు ప్రయాసపడిన వారై ఉన్నప్పటికీ మరలా ఆయన శిలువను ధ్యానము చేయడానికై ఆయన సన్నిధిలో ఏకీభవించిన ఆయన బిడ్డలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. లూకా సువార్త అండి 23వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాము. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. చాలండి. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు క్రీస్తు ప్రభువుల వారిని గెత్సెమనే తోటలో ఆయనను బంధించిన తరువాత ఆ రాత్రికాల సమయమందు ఆయనను మొదట ప్రధాన యాజకుని గృహమునకు ఆయనను తీసుకుని వెళ్ళిన వారుగా ఉన్నారు. ఆ ప్రధాన యాజకుని గృహము నుండి అక్కడ ఆయనను విచారించిన తరువాత రోమన్ ప్రభుత్వమునకు గవర్నరుగా ఉన్నటువంటి పిలాతు దగ్గరకు ఆయనను తీసుకుని వెళ్ళారండి. పిలాతు కూడా ప్రభువుని చాలా ప్రశ్నలు అడిగారు. కానీ ప్రభువు వేటికిని కూడా ఆయన జవాబును దయచేయలేదు. మౌనముగానే ఆయన ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పిలాతు దగ్గర నుండి ఆయన యేసును గురించి విచారణ చేసి ఆయన గలిలయవాడు అని తెలుసుకుని అక్కడ నుండి ఆయనను హేరోదు వద్దకు పిలాతు ప్రభువుని పంపించిన వాడుగా ఉన్నాడు. హేరోదు దగ్గరకు రాగానే హేరోదు ఎప్పటి నుండో ప్రభువుని చూడాలి అనబడే ఆశతో అతడు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువుని అతడు ప్రత్యక్షముగా అతడు అప్పటికే చూడలేదు, కానీ ఆయన చేసిన కార్యములు విన్నవాడుగా ఉన్నాడు. ఆయన యొక్క అద్భుత క్రియలు విన్నవాడిగా ఉన్నాడు. కనుక ప్రభు ఆ పట్టణమునకు రాగానే, లేదా హేరోదు దగ్గర నుండి పిలాతు దగ్గర నుండి ప్రభు హేరోదు వద్దకు రాగానే హేరోదు ప్రభువుని చూడడానికి చాలా ఆశ కలిగి ఆయనను చూడడానికి సంతోషపడుతూ ఉన్నారు. ఇప్పుడు మన ప్రాంతమునకు ఎవరైనా మనకు నచ్చిన ఒక అధికారి లేదా ఒక సినిమా యాక్టరో మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వారిని చూడడానికి ఎంతో ఆశ కలిగి ఉంటాము. వారి పట్ల మనము
చూడాలి అనబడే ఆతురత మనలో ఉంటుంది, ఆతురత ఉంటుంది. అలాగే హేరోదు కూడా ప్రభువుని చూడడానికి చాలా ఆశతో అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువు హేరోదు వద్దకు రాగానే అక్కడ ప్రభువు ఏదైనా ఒక సూచక క్రియ చేస్తే ప్రభువు ఎన్నో అద్భుతాలు చేస్తాడు అని అతడు విన్నాడు గనుక ఆయన ఏదైనా ఒక అద్భుతము చేస్తే అక్కడ చూచి ఆనందపడాలి అని పేతురు అనుకున్నాడు. కానీ అప్పటికి ఆయన అద్భుతాలు చేసే కాలము పూర్తయినది కనుక, సమయము పూర్తయినది, ఇంకా మానవునికి అప్పగించబడటం ఒకటే మిగిలి ఉన్నది కనుక, శిలువ మరణం ఒకటే ఆయన ఎదురుగా ఉన్నది కనుక ఆయన ఇంకా అక్కడ ఏ అద్భుతమును ఆయన చేయలేదండి. అప్పుడు హేరోదు ఏం చేస్తాడు? తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి అతడు ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి పిలాతు నొద్దకు ఆయనను మరలా హేరోదు తిరిగి పంపివేసిన వాడుగా ఉన్నాడు. పిలాతు నొద్దకు మరలా హేరోదు ప్రభువుని పంపించి వేశాడు. అయితే నేనంటాను, యేసు ప్రభువుల వారు ఆయన సిలువలో ఎన్నో విధములైన శారీరక శ్రమలు ఆయన సిలువలో పొందుకున్నారండి. ఆయన పిలాతు వద్ద ఆయన అప్పగించబడినది మొదలుకొని ఆయన సిలువ మరణమునకు వెళ్ళే వరకును కూడా అనేక రీతులైన శారీరక శ్రమలు ఆయన పొందుకున్నారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, ఆయన శిరస్సులో ముండ్ల కిరీటము, ఆయన చేతులలో మేకులు, ఆయన కాళ్ళలో మేకు, ప్రక్కలో బల్లెపు పోటు, ఇవన్నీ కూడా ఆయన శరీరములో ఉన్నటువంటి గాయములు. కానీ ఆయనకు ఆయన యొక్క శరీరములో ఉన్నటువంటి ఆయన గాయము కంటే ఆయనను వారు దూషించారు, చూచారు, ఆయనను అపహసించారు, చూచారు. ఆయనకు అవి మానసిక శ్రమలుగా మనకి కనపడుచూ ఉన్నవి. ఇప్పుడు ఏ మానవుడైనా అతడు శారీరక శ్రమను ఒక మోస్తాదు వరకు అతడు తట్టుకోగలడు. శారీరకముగా అతడు పొందుకునే శ్రమను అతడు తాళగలిగినంత వరకు అతడు తట్టుకోగలడండి. కానీ అతనికి మానసిక శ్రమ ఏదైతే ఉందో చూచారు, ఆ మానసిక శ్రమను మానవుడు తట్టుకోలేడు. అతడి మనస్సు కృంగిపోతుంది, అతని యొక్క హృదయము వేదనలోనికి వెళ్ళిపోతుంది. యేసు ప్రభువుల వారి యొక్క పరిస్థితి కూడా అదే. ఆయన శరీరం యొక్క శ్రమ ఆయనకు పెద్ద శ్రమ కాదండి అది. కానీ ఆయన మానసిక వేదన ఉన్నది చూచారు, ఆయన యొక్క మానసిక శ్రమలు ఉన్నవి చూచారు. ఆ మానసిక శ్రమల ద్వారా ఆయన మరింత వేదనకు ఆయన గురి అయ్యారు. ఒకంత బాధకు ఆయన లోనైపోయిన వారుగా ఉన్నారు. అందుకనే తండ్రి తన చేతిని విడిచిపెట్టేసినప్పుడు ఏమంటున్నారు ఆయన? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టేశావయ్యా? ఎంతవరకు నీవు నా చేతిని అదిమి పట్టుకున్నావు గనక నాకు మరణ భయము లేదు, ఏ భయము నాకు లేదు. అయితే ఇప్పుడు నీవు నా చేతిని విడిచిపెట్టేశావు. అది నాకు ఒక మానసిక వేదన, అది ఆయనకు ఒక మానసిక శ్రమ. అయితే యేసుక్రీస్తు ప్రభువులు వారు పొందుకున్నటువంటి కొన్ని మానసిక శ్రమలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటివి ఉన్నవి. ఆయనను శారీరక శ్రమల కంటే మానసిక శ్రమలే దేవునిని ఎక్కువగా హింసించాయి. కొంతమంది చేసిన కార్యముల వలన, కొంతమంది చేసిన పనుల వలన
ఆయన మానసిక శ్రమలు ఆయన పొందుకున్నారు. అయితే ఏమిటి ఆ మానసిక శ్రమలు? ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దామండి. యెషయా గ్రంథము ప్రియులారా 53వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం అండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యెషయా ప్రవక్త ఆయన కాలములో ముందుకి ఆయన ప్రయాణము చేసి యేసునాథుని యొక్క శ్రమలను గురించి ఆయన ధ్యానము చేసి ఆయన యొక్క శ్రమలు ఏ విధముగా ఉంటాయో ఆయన తెలుసుకుని ఆయన మరలా కాలములో ఆయన వెనుకకు వచ్చి 53వ అధ్యాయం అంతయు కూడా ఆయన వ్రాసిన వారుగా ఉన్నారు. ఈ 53వ అధ్యాయం అంతయు కూడా ఆయన యొక్క శిలువ శ్రమలను గురించి వ్రాయబడి ఉన్నది. అయితే ఆయన పొందుకున్నటువంటి ఒక మానసిక వేదన గురించి, యేసు ప్రభువుల వారు పొందుకున్నటువంటి ఒక మానసిక శ్రమ గురించి అక్కడ వ్రాయబడి ఉన్నటువంటిదై ఉన్నది. ఏమిటి ఆయనకు మానసిక శ్రమ అంటే అక్కడనే ఉన్నది, అతడు తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన పొందుకున్నటువంటి మొదటి మానసిక శ్రమ ఏమిటి అంటే తన సొంత ప్రజల ద్వారా ఆయన తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన సొంత ప్రజల ద్వారా ఆయన తృణీకరించబడ్డాడు. ఏ ప్రజల కోసమైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఏ ప్రజల కోసమైతే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని కన్య అయిన మరియమ్మ గర్భము ద్వారా ఏ ప్రజల కోసమునైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ ప్రజల ద్వారానే ఆయన తృణీకరించబడ్డాడు. ఆ ప్రజల ద్వారానే అతడు వెలివేయబడ్డాడు. ఆ ప్రజల ద్వారానే ఆయన వారి ద్వారానే సిలువకు అప్పగించబడిన వారుగా ఉన్నారు. కనుక ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలైనటువంటి వారే దేవునిని వారు తృణీకరించుచూ ఉన్నారండి. వారు ఆశీర్వాదములు పొందుకున్నప్పుడు దేవునిలో వారు సమృద్ధిగా ఉంటూ ఉన్నారు. వారి శ్రమ తీరిపోయిన తరువాత, కష్టము తీరిపోయిన తరువాత ఆశీర్వాదములు బాగుగా అందుకున్నప్పుడు దేవునిని వారు తృణీకరించి వేస్తూ ఉన్నారు. అది ఆయనకు మానసిక శ్రమగా ఉన్నది. లూకాసు వార్త అండి 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం అండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఆయన ఎక్కడ తృణీకరించబడ్డారు? సత్రములో ఆయన తృణీకరించబడ్డారు. ఆయన మానవునిగా ఈ లోకానికి, మహిమ బాలునిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యోసేపు గారు, మరియమ్మ గారు వారు ప్రజాసంఖ్య వ్రాయబడడానికి నజరేతులోనికి వారు వచ్చిన వారుగా ఉన్నారు. నజరేతు నుండి బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వారు వచ్చారు. అయితే మార్గ మధ్యములో మరియమ్మ గారు ప్రసవ దినములు నిండిన గనుక ఆమె ప్రసవ వేదన ఆమె పడుచూ ఉన్నది.
యోసేపు గారు ఆ రాత్రికాల సమయమందు ఎన్నో గృహాల తలుపులు ఆయన కొట్టారండి. స్థలము కోసము ఎన్నో గృహముల తలుపులు ఆయన కొట్టాడు. ఎవరు ఆయనకు స్థానం ఇవ్వలేదు. కడకు సత్రములోనికి వారు వెళ్ళారు. సత్రములోనికి వెళితే వారన్నారు, సత్రములో మీకు ఖాళీ లేదు, అదిగో అక్కడ కావాలంటే ఒక పశువుల తొట్టి ఉన్నది, పశువుల పాక ఉన్నది, అందులో మీరు ఉండవచ్చు అన్నారు. ఆయన సత్రములో తృణీకరించబడ్డారు. ఎక్కడా కూడా ఆయన తలవాల్చుకోవడానికి ఒక స్థలమైనను ఆయనకు లేకపోయింది. కనుకనే కదా మనం పాడుకుంటూ ఉన్నాము కీర్తనలో, నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు కోలుండేను, నక్కలకు బొరియాలుండే ఒక్కింత స్థలమైనారు మన విభునికెక్కడ, ఒక్కింత స్థలమైనారు మన విభునికెక్కడ లేకుండేమో, రాజులకు రాజైనారే మన విభుని పూజా చేయుటకు రాండి, రాజులకు రాజైనారే మన విభుని పూజకు రాండి. దేవునికి స్తోత్రం. కనుక నక్కలకు బరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళమే, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేకపోయింది. కనుక ఆయన సత్రములో తృణీకరించబడ్డారు. అలాగే ఈనాడు అనేక మంది మానవులు వారి హృదయంలో ఆయనకు స్థానము కల్పించలేకపోతూ ఉన్నారు. మానవుని ద్వారా ఆయన తృణీకరించబడుతూ ఉన్నాడు. లోకాసు వార్త 22వ అధ్యాయము 37వ వచనమండి. అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను. చాలండి, ఆయన అక్రమకారులలో ఒకడిగా ఆయన ఎంచబడ్డారు. ఆయన ఏ పాపమును ఆయన చేసి ఉండలేదండి. ఆయన తన 33 సంవత్సరముల జీవితంలో ఎక్కడా కూడా ఏ పాపమునో ఏ అక్రమమును ఆయన చేయలేదు, ఏ నేరమును ఆయన చేయలేదు, ఏ దోషమును ఆయన ఎరిగి ఉండలేదు. కానీ కడకు ఆయన మరణించే సమయానికి ఒక అక్రమకారునిగా ఆయనను ఎంచిన వారుగా ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మొదటిగా ఆయనకు వచ్చినటువంటి మానసిక శ్రమ ఏమిటి అంటే ఆయన తృణీకరించబడిన వాడుగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనమండి. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. చాలండి, చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడ్డారండి. ఆయన గొల్గొతా అనబడే కొండ మీద ఆయన సిలువ వేయబడ్డారు. ఆయనకు ఎడమ వైపున ఒక దొంగ, కుడి వైపున ఒక దొంగ ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. అయితే ఆ మార్గము గుండా వెళ్ళుచూ ఉన్నటువంటి వారు ఏమంటూ ఉన్నారు? ఆయనను చూసి, ఓ బోధకుడా, నీవు దేవాలయమును పడగొట్టి 3 దినాలలోగా మరలా కడతానన్నావే, కనుక ఇప్పుడు నిన్ను నీవే రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకుని మమ్ములను కూడా రక్షించు అని వారు ఆయనను దూషించుచూ ఉన్నారు.
వీడు ఇతరులను రక్షించును కానీ తను తాను రక్షించుకొనలేడు అని ఆయననే వారు దూషించుచు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయన పొందుకున్నటువంటి రెండవ మానసిక శ్రమ ఎటువంటిది అంటే, ఆయన శిలువ శ్రమలలో ఆయన పొందుకున్నటువంటి రెండవ మానసిక శ్రమ ఆయన దూషించబడిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఆయన తృణీకరించబడ్డారు, రెండవదిగా ఆయన దూషించబడుతూ ఉన్నారు. అక్కడ మార్గములో వెళ్ళే వారందరూ కూడా ఆయనను వారు దూషించుతూ ఉన్నారు. అది ఎంత వేదన ఆయనకో, అది ఎంత శ్రమ ఆయనకో, మానసికముగా ఆయన ఒకంత వేదనకు గురి అయిపోయారు. మానసికముగా ఆయన శ్రమలకు వేదనకు ఆయన వెళ్ళిపోయారు. ఆయన శారీరక శ్రమ పెద్ద శ్రమ కాకపోవచ్చు ఆయనకు, కానీ చుట్టూ ఉన్నవారు ఆయనను దూషించుచూ ఉంటే, ఆయన ప్రజలే ఆయనను దూషించుచూ ఉంటే అది ఆయనకు ఎంత వేదన, అది ఆయనకు ఎంత శ్రమ. గనుక ఆయన దూషించబడిన వారుగా ఉన్నారు. లూకాసు వార్త అండి 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనమండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. చాలండి. ఆయనతో వేలాడవేయబడిన సిలువలో గొల్గొతా కొండ మీద ఆయనతో వేలాడవేయబడిన ఇరువురి దొంగలలో ఎడమ వైపున ఉన్న దొంగ అతడు ప్రభువుని చూచి ప్రభువుని అతడు కూడా దూషించుచూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అంటూ ఉన్నారు. గనుక ఆయన పొందుకున్నటువంటి రెండవ మానసిక వేదన ఆయన దూషించబడుట. ఈనాడు అనేక రీతులుగా ఆయన దూషించబడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అనేక మంది ద్వారా ఆయన దూషించబడుతూ ఉన్నారు. కానీ ఎందరూ ఆయనను దూషించినను కానీ ఆయన ఏమాత్రమును మాట్లాడలేదు, నోరు మెదపలేదు. ప్రియ, కనుక ఆయన దూషించబడిన, ఆయన తృణీకరించబడిన, ఆయన ఇతరుల ద్వారా కడకు సిలువలో వేలాడుచూ ఉన్న దొంగ ద్వారా ఆయన దూషించబడినా కూడా ఆయన ఏమాత్రమును ఆయన మాట్లాడకుండా మౌనముగా ఆయన ఉన్నాడు. అది ఒక మానసిక శ్రమ ఆయనకు. మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము 39వ వచనం అండి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో పట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి. చాలండి. ఇక మూడవదిగా సిలువ శ్రమలలో ఆయన పొందుకున్నటువంటి మరి యొక్క మానసిక శ్రమ ఏమిటి అంటే, ఆయన పరిహసించబడిన వాడుగా ఉన్నాడు. ఆయనను అపహాస్యము చేస్తారు వారందరూ. అక్కడ ఉన్న వారందరూ ఆయన సిలువలో వేలాడుతూ ఉంటే ఆ తల్లి ఆ వ్యాధులను చూసి ఆ తల్లి యొక్క గుండె తరుక్కుపోతూ ఉంటే, కానీ ఆయనకు విరోధులైన వారు, ఆయనకు విరోధముగా ఉన్నటువంటి వారు, ఆయనను బంధించిన వారు, ఆ మార్గము గుండా వెళ్ళుతూ ఉన్నవారు,
వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆయనను చూచి వారు అపహాస్యము వారు చేయించు ఉన్నటువంటి వారై, పరిహసించుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. అది ఆయనకు ఒక మానసిక వేదన. ఎందుకు కాదండి? ఆయన ఏమన్నారు? ఆయన శరీరము అనబడే దేవాలయమును గురించి ఆయన మాట్లాడారు. ఆ దేవాలయము పడగొట్టి మరలా 3 దినములాగా ఆయన కడతాను అంటే, ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానమును గురించి ఆయన మాట్లాడారు. అంతేకాని రాళ్లతో కట్టబడిన దేవాలయమును గురించి ఆయన మాట్లాడలేదు. వారు దానిని వేరొక విధముగా వారు అర్థము చేసుకుని వారు ఆయనను అపహాస్యములు చేయించున్నటువంటి వారై ఉన్నారు. లోకాసు వార్త అండి 22వ అధ్యాయము, లోకాసు వార్త 22వ అధ్యాయము 64వ వచనం అండి. నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. చాలండి. ఇక ఆయన శతాధిపతి వశము చేయబడిన తరువాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనను కొట్టారు. ఆయన ముఖము మీద ముసుగు వేసి ఆయనను కొట్టేవారు. ఆ ముసుగు తీసి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు, నీవు ప్రవక్తవు కదా, నీవు దేవునివి కదా, నిన్ను కొట్టిన వాడెవడో చెప్పుకో చూద్దాము అని ఆయనను చూచి వారు అపహాస్యములు వారు చేసిన వారుగా, ఆయనను వారే పరిహసించిన వారుగా ఉన్నారు. కనుక ఈనాడు మనము దేవునిని ఏమాత్రము కూడా అపహాస్యము హేళన మనము చెయ్యరాదు. ప్రియమైనటువంటి కొంతమంది వారికి తెలియక హేళనలు చేస్తూ ఉన్నారు ఆయనను. కనుక మనం ఎన్నడూ కూడా అలాగున మనము చెయ్యరాదు. మనకు దేవదాసయ్య గారు ఒకటే నేర్పారు, ఏ మతమును కానీ ఏ మిషనును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయములు దేవునిని అడిగి తెలుసుకోవలను అని ఆయన అన్నారు. అది ఎవరైనా కానివ్వండి, ఇతర మతము వారైనా, అది ఎవరైనా కానివ్వండి, ఎవరిని మనము దూషించరాదు, ద్వేషించరాదు. కనుక మనము ఎవరిని కూడా అపహాస్యము చేయరాదు. అది ఒక మానసిక వేదనగా, మానసిక శ్రమగా ఆయనకు ఉన్నది. కనుకనే ఆయన ఈ సిలువ వేదన కంటే ఆ మానసిక వేదనతో తండ్రి దగ్గర ఆయన వేడుకుంటూ ఉన్నారు, అయ్యా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అయినా నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని తండ్రికి ఆయన ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. కనుక 3వదిగా ఆయన పరిహసించబడ్డారు. 4వదిగా చూసినట్లయితే యోహాను సువార్త అండి 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 19వ వచనము నుండి అండి. వారిలో అనేకులు వాడు దెయ్యము పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకో వినుచున్నారని మరికొందరు, ఇవి దెయ్యము పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గురుడి వారి కన్నులు తెరవగలదా అని. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన సువార్త ప్రకటించు ఉండగా జరిగినటువంటి ఒక సంఘటన. అయితే అక్కడ ఏమంటూ ఉన్నారు వారు ఆయనను గురించి? వాడు దెయ్యము పట్టిన వాడు, వెర్రివాడు అని ఆయనను గురించే వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దానిని బట్టి నేనంటాను, ఆయన పొందుకున్నటువంటి 4వ మానసిక శ్రమ ఎటువంటిది అంటే, సిలువలో ఆయన పొందుకున్న 4వ మానసిక శ్రమ ఏమిటి అంటే, ఆయన నిందించబడిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిందించబడిన వారుగా ఆయన ఉన్నారు. మన కోసము ఆయన నిందలు ఆయన పొందుకున్నారు, అవమానములను ఆయన పొందుకున్నారు. ఆయన
మన కోసము నిందించబడ్డాడు. నింద వేయటానికి ఆయనలో నేరమేమీ లేదండి, ఆయనలో దోషమేమీ లేదు. కానీ మనకి బదులుగా ఆయన ఆ నిందను ఆయన తన మీద వేసుకున్నాడు కనుక అది ఒక మానసిక శ్రమ ఆయనకి. 5వదిగా మత్తయి సువార్త అండి, 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27-28 అండి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. చాలండి. ఇక 5వదిగా ఆయన పొందుకున్నటువంటి మానసిక వేదన ఏమిటి అంటే, ఆయన సిలువలో వెళ్ళక మునుపు శతాధిపతి వశములో ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు అంటే, ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రటి అంగీని తొడిగించారు. ముళ్ళతో కిరీటమును వల్లి ఆయన శిరస్సు మీద పెట్టి ఆయన చేతిలో ఒక రెల్లు ఒక దండాన్ని వంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభము అని ఆయనను వారు హేళన చేయిస్తున్నారు. కనుక 5వదిగా ఆయన పొందుకున్నటువంటి మానసిక శ్రమ ఏమిటి అంటే, ఆయన అవమానపరచబడిన వారుగా ఉన్నారు. మన కోసము ఆయన అవమానమును ఆయన పొందుకున్నారు, అవమానపరచబడ్డారు. కనుక ఈ 5 ఏవైనా లక్షణాలు మనలో ఉన్నవేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన సొంత ప్రజలే ఆయనను తృణీకరించారు. ఒకవేళ మనము దేవుని తృణీకరిస్తూ ఉన్నామేమో, ఆయన ప్రజలే ఆయనను దూషించారు, మనము ఆయనను తెలుసో తెలియక దూషించుచూ ఉన్నాము. ఆయన ప్రజలే ఆయనను అపహాస్యము చేశారు, పరిహసించారు. ఒకవేళ మనము అదే స్థితిలో ఉన్నామేమో, ఆయన ప్రజలు ఆయనను నిందలు వేస్తారు, మనము ఏనాడు నిందలు వేయరాదు. ఆయన ప్రజలు ఆయనను అవమానపరిచారు. మనము చేసే క్రియల ద్వారా ఏనాడు దేవునికి అవమానము కలగకూడదండి, మహిమ మాత్రమే ఆయనకు కలగాలి. కనుక అలాగూ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకొనండి. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు పొందుకొనండి. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరకు తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరిందాము. వల్లంతారాక్తమో మొండ్ల కిరీటమో తలపై పెట్టిరి సోదరా, ఒకడు భలే మోతో